साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। महागणपतये नमः। तत्सत्ये नमः। तत्सं ज्ञानावृणीमहे। एतावानस्य महिमा अतोऽध्यायागस्य पुरुषः आदोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्भवति पुरुषः आदोऽस्येह भवात्मः ततो विश्वं चक्रामतो शासनात् परशतदुर्गानिष्पानावेव शम्भुन्दरिदात्यग्निः तामग्निवर्णां तपसात्वलन्तीं वैरोचनीं कर्मफले जुष्टां देवीगं शरणमहं ఓకే లోగో లోగో బలమే పెట్టేస్తాను వచ్చేస్తాను. ఈరోజు గాజువాక్లో సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్లో మరి ప్రభుత్వం ఏదైతే పేదవాడికి వైద్య సేవ కార్పొరేట్ వైద్య సేవ అందాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ మరి ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పేదవాడికి అందించాలన్న ఆలోచన ఈరోజు దాన్ని తీసుకొని మరి ఇక్కడ ఆ సేవలు ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ పేదవాడికి ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే సరిపోతుంది. వైట్ కార్డు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంటు ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో మన గాజువాక ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కూడా మరి డాక్టర్ తిరుపతిరావు గారు వారు ఇది ప్రారంభించారు 10 సంవత్సరాల క్రితం. అదే అప్పుడు వారు స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా సరే పుట్టినటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరిగేది. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా అద్భుతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళ సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. అందుకే వైద్య రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. ఇందాకలా డాక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నారు. ఇది కరెక్టే, ఆరోగ్యశ్రీ కింద ప్రారంభించినటువంటి సేవలే ఇది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కింద పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అందించలేకపోతున్నారు. అలాగే ప్రజలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే మెరుగైనటువంటి వైద్య సేవ అందుతుందన్న ఒక ఆలోచన చాలామంది ప్రజల్లో ఉంది. అలాగే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం చేర్చుకోవాలన్న ఒక కోరికని ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. కనుక ఈ సర్వీసెస్ ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పేదవాడికి వాళ్ళ పిల్లలకి పుట్టినటువంటి పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్సే ఉన్నారు. బట్ చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చుకోవాలి ఈ సేవలను ఒక ఆలోచనతో పేదవాడు ఉన్నారు. ఆ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ సందర్భంగా నేను మరి సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ అధినేత అయినటువంటి తిరుపతిరావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి కొంత ప్రభుత్వ పరంగా కొంత ఆర్థిక సాయం ఇది పేదవాడికి ఇచ్చేటువంటి సాయం ఇది. కనుక బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మంచి వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నా, ఆరోగ్యశ్రీనే ఎన్టీఆర్ వైద్య సేవల కింద మార్చారు. ఏ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్నైనా సరే అది ముందుకు కొనసాగించాలని ఒక ఆలోచన చెప్పి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే పీపీపీ మోడ్ అనేసరికి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అది అనేసరికి హాస్పిటల్ అందులో నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ వైద్య సేవలు కూడా పీపీపీ మోడే. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంటు పీపుల్ పార్టిసిపేషన్తోనే ఇది కొనసాగుతుంది. కానీ ఇదే మళ్ళీ తప్పు పడుతున్నారు కొంతమంది. కనుక ఎప్పుడు కూడా ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవ అందించడానికి కోసం మనం ఎప్పుడు కూడా కొన్ని ఇలాంటివి కొనసాగించాలి. ఏ ప్రభుత్వాలు పెట్టినా సరే
అలాగే పీపీపీ మోడ్ కింద ఏదైతే హాస్పిటల్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నామో, వైద్య సేవలు వద్దాం అనుకుంటున్నామో, దానికి తప్పుదోవ పట్టించడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా. అల్టిమేట్గా పేదవారికి మనం వైద్య సహకారం అందించాలి, సదుపాయాలు అందించాలి, మంచి డాక్టర్స్ని తయారు చేయాలి. దానికి ఈ పీపీపీ మోడ్ కూడా చాలా మంచి ఆలోచనే. ఇంకేం లేదు, ఏదైతే ఈ వైద్య రంగంలో అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో ఉన్నటువంటి అనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం, పేదవాడిని దృష్టిలో పెట్టుకొని చెప్పి తెలియజేస్తూ, మరి నేను తిరుపతి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇంకొక అద్భుతమైనటువంటి స్కీమ్ కూడా, ఇప్పుడు ఇంతవరకు నేను మాట్లాడినంతసేపు కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ కోసం మాట్లాడాం. బీపీఎల్ అనేసరికి బిలో పవర్టీ లైన్, వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి, ఆ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఎలిజిబుల్ అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఇంకో స్కీమ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అది ఏపీఎల్ ఫ్యామిలీస్కి అంటున్నాం, ఎబో పవర్టీ లైన్ అని. ఎబో పవర్టీ లైన్ 5 లక్షల వరకు కూడా ఈ సేవలో అదే క్షమించాలి, 5 లక్షలు ఆదాయం కన్నా తక్కువ ఉన్నటువంటి వారికి ఏపీఎల్లోకి తీసుకొచ్చారండి. ఆదాయం సంవత్సరం వార్షిక ఆదాయం వాళ్ళకి 5 లక్షల కన్నా తక్కువ ఉండాలి. వాళ్ళందరూ కూడా జనరల్గా బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే 1,20,000 కన్నా తక్కువ, 1,20,000 దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఏపీఎల్కి తీసాం. మళ్ళీ ఏపీఎల్లోని ఒక కేటగిరైజ్ చేసి 5 లక్షల ఆదాయం ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేటట్టుగా ఇది కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తున్నారు. అటల్ బిహారీ యోజన హెల్త్ స్కీమ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంబైన్డ్గా ఏపీఎల్ ఫ్యామిలీస్కి వీళ్ళు వైద్య సేవలు అందించడానికి ఏపీఎల్ ఫ్యామిలీస్ కూడా 5 లక్షలు వార్షిక ఆదాయం, సంవత్సరం ఆదాయం 5 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఇందులో వస్తారు, ఎలిజిబిలిటీ వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ గమనించాలి. ఏప్రిల్ 1 అంటే ఇంకొక రాబోయే 3 నెలల్లో రాబోతుంది. కనుక ఇది కూడా ఈ వైద్య సేవ ద్వారా చాలా మందికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. నమస్కారం. 10 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ సార్ చేతుల మీదుగానే ఓపెన్ అయిందండి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత క్యాష్లెస్ ఎన్టీఆర్ వైద్య సేవలో సార్ చేతులుగా మీదుగా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. మా గురువు గారు డాక్టర్ గారు అన్నీ చెప్పారు, అన్ని విషయాలు. ఈ 10 సంవత్సరాల్లో మేము ఫేస్ చేసిన రకరకాలైన ప్రాబ్లమ్స్లో మెయిన్ ఇక్కడ ఎఫర్డబిలిటీ అండి. కొంచెం రూరల్ పీపుల్ ఎక్కువ వస్తారు, సిటీ పీపుల్ వేరు. ఈ ఆరోగ్యశ్రీ నేను తీసుకుందామంటే ఏదో ఒకటి ఆబ్లిగేషన్ ఉండేది సార్. ఒకసారి పైరన్ వస్తాను, ఒకసారి గైనిక్ అటాచ్డ్ ఉండాలని. మాది హాస్పిటల్ ఓన్లీ పీడియాట్రిక్స్, ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్స్ అండ్ పీడియాట్రిక్ సర్జరీ. సో దానివల్ల గవర్నమెంట్ కొంచెం గైడ్ లైన్స్ సడలించడం వల్ల మనకి ఈజీ అయింది తీసుకోవడం. దాదాపు 3 years నుంచి మన అప్లికేషన్ పెండింగ్లో ఉండి 1 month బ్యాక్ అప్రూవల్ అయింది. దానికి శ్రీని గారి సహకారం కూడా చాలా ఉందండి. సార్ తోటి కూడా నేను ఒకసారి ఆరోగ్యశ్రీ ఆఫీస్కి వెళ్ళాను, సెక్రటేరియట్కి కూడా వెళ్ళాను. సారు ఈ జర్నీలో సార్ నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఆయనకి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఓన్లీ డాక్టర్ తిరుపతి ఒక్కరే కాదు. సార్ చెప్పినట్టు పీడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, నియోనటాలజిస్ట్ ఉన్నారు. ఇదంతా టీం వర్క్. కాకపోతే ఫ్రంట్లో నేను కనిపించు కానీ వీళ్ళ అందరి టీం వర్క్ వల్లే ఈ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ని విజయవంతంగా ఈ 10 సంవత్సరాలు నడపగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే ఇంకా మెరుగైన వైద్యం, మెరుగైన ప్రమాణాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం.